వాడేరా ఆది. ముందు పవిత్రని చంపి తర్వాత వాడెంత చూద్దాం. అక్కడ 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళల్లో పవిత్ర ఎవరు? ఫోటో డౌన్లోడ్ అవుతుంది. ఎవరు పవిత్రో తెలుస్తుంది. వెయిట్ చేయి. ఇందాక నుంచి ఫోటో మీద చక్రం గిర్రం తిరుగుతుంది కానీ ఫోటో మాత్రం డౌన్లోడ్ అవ్వట్లేదు. చూద్దాం ఉండ్రా. నిన్ను తిట్టి తిట్టి నాకే సిగ్గేస్తుంది, కానీ నీకైతే అది లేదు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నావు. ఇప్పుడిప్పుడే పవిత్ర మెంటల్గా ఫ్రీ అయ్యి నాతో కాస్త కలుస్తుంది. ఈ సంజన వచ్చి మొత్తం చెడగొట్టేలా ఉంది. సంజు, నాతో రా, నీతో మాట్లాడాలి. నేను రాను. వస్తావా రావా? రా. ఏయ్, ఆదిగాడితో వెళుతుందంటే అదే పవిత్ర అయి ఉంటుంది. రా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాకూడదా? తలతిక్క సమాధానాలు చెప్పకు. అసలు మేము ఇక్కడికి వస్తున్నట్టు నీకెవరు చెప్పారు? అదంతా నీకెందుకు? నిన్ను తీసుకుని పవిత్ర ఇక్కడికి రావడం నాకు నచ్చలేదు, అందుకే నేను వచ్చాను. రోజు రోజుకి అసలు నువ్వెంత చీప్గా బిహేవ్ చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అసలు ఎందుకు ఇలా తయారయ్యావు? పెళ్లి పిట్టల మీద నువ్వు నన్ను కాదని దాని మెడలో తాళి కట్టడం చీప్ కాదా? నిన్ను వలలో వేసుకొని అది ఇష్టం వచ్చినట్టు తిరగడం చీప్ కాదా? నిన్ను ఇంకా లవ్ చేస్తూ నువ్వే కావాలని ఆరాటపడుతూ నిన్ను దక్కించుకోవాలని ట్రై చేయడం మాత్రం చీప్, అంతేనా? నోరుంది కదా అని ఏది పడితే అది వాక్కు. అయినా నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. అవి తగ్గించుకుంటే మంచిది. నాకెందుకో ఒంటరిగా కూర్చున్న అమ్మాయే పవిత్ర అనిపిస్తుంది. ఏదో ఒకటి డిసైడ్ చేసుకో అన్న. ఫోటో రావట్లేదు, నువ్వు డిసైడ్ చేయట్లేదు. ఒకసారి ఆది పక్కన వెళ్ళిన అమ్మాయి పవిత్ర అంటున్నావు, ఇంకోసారి ఆ ఒంటరిగా ఉన్న అమ్మాయి పవిత్ర అంటున్నావు. ఎవరో చెప్తే పని ముగించేసుకుని వెళ్ళిపోదాం.